హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లేటెస్ట్‌గా ఇంకొక అప్డేట్ కూడా వచ్చేసిందండి. ప్రభుత్వము సుమారుగా 5,00,000 మందికి యువ వికాసం పథకం కింద లోన్స్ అనేటువంటి వాటినైతే మంజూరు చేస్తున్నామని ఒక ప్రకటన అయితే విడుదల చేసిందనమాట. అలాగే వీటికి సంబంధించిన అర్హుల జాబితా వచ్చేసి ఈ నెల 26వ తారీఖున అనౌన్స్ చేయడం అయితే జరుగుతుందని చెప్తూ ఉన్నారు. అంటే 25వ తారీఖు వరకు వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియలు కంప్లీట్ చేసి, దాని తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటి వాటినైతే విడుదల చేస్తామంటూ అధికారులైతే చెప్తూ ఉన్నారనమాట. సో, నెక్స్టు నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్‌కి చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందండి. అందరూ కూడా వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా కమెంట్స్‌లో అయితే అడిగారు. సో, నేను కమెంట్లు ఏం పెట్టారు దాన్ని చూపించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట ప్రీవియస్ వీడియోలో కూడా. అంటే నార్మల్‌గా ఈ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అయితే కాల్స్ అనేటువంటివి అయితే వస్తూ ఉన్నాయి కదా! సో, వాటికి సంబంధించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని తర్వాత సిబిల్ స్కోర్‌కి సంబంధించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్స్ నుంచి మెసేజెస్ వస్తున్నాయని అది కూడా చెప్పాననమాట దాని గురించి కూడా. సో, వాటన్నిటికి చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందండి. అంటే మాకు మెసేజెస్ వచ్చాయి. కొంతమంది పెట్టారు, కొంతమంది పెట్టలేదు. మాకు మెసేజెస్ రాలేదని కూడా పెట్టారనమాట. ఓకేనా. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థాంక్స్ ఫర్ రిప్లయింగ్ యువర్ మెసేజ్. ఓకేనా. సో, అయితే ఇంకా కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏమని? ఈ యొక్క కాల్స్ అనేటువంటివైతే మాకు రాలేదు. సో, మాకు లోన్ అనేటువంటిది మంజూరవుతుందా? లేదా? బ్యాంక్స్ నుంచి మాకు ఇంకా ఎటువంటి మెసేజెస్ కూడా రాలేదు. మమ్మల్ని ఇంకా ఏమి డాక్యుమెంట్స్ అనేటువంటివైతే సబ్మిట్ చేయమని చెప్పలేదు. మాకు సిబిల్ స్కోర్ అనేటువంటిది తక్కువగా ఉంది. లోన్ వస్తుందా? రాదా? సో, ఈ విధంగా చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఇంకా కూడా కమెంట్స్‌లో ఇటు చూడొచ్చు. మీకు క్లియర్‌గా అయితే నేను స్క్రీన్ షాట్స్ అయితే తీశాను. మన సబ్‌స్క్రైబర్స్ పెట్టినటువంటి కామెంట్స్‌ని. సో, వీటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాక టాపిక్‌లోకి అయితే వెళ్దాము. ఓకేనా. సో, మొట్టమొదటిగా ఇక్కడ చూడొచ్చు. అన్న నాకు బ్యాంక్ నుంచి అయితే మెసేజ్ వచ్చిందని ఒకరైతే పెట్టారనమాట. అంటే బ్యాంక్ నుంచి మెసేజెస్ అంటే ఎందుకొస్తున్నాయంటే, మీకు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఆ సిబిల్ స్కోర్ చెక్ చేసిన దానికి చార్జెస్ అయితే వాళ్ళైతే కట్ చేస్తారనమాట. ఓకేనా. సో, ఆ చార్జెస్ వలన మీకు అమౌంట్ అనేటువంటిదైతే కట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఇప్పటివరకు నాకు మెసేజ్ అనేటువంటిది రాలేదు. కాల్ కూడా చేయలేదు. నేను 50,000 యూనిట్లకైతే అప్లై చేశాను అని సివిల్ స్కోరు 745 ఉన్నాయి అని కమెంట్ అయితే చేశారనమాట. సో, మీరు ఈ కమెంట్ పెట్టినటువంటి వాళ్ళు సో, ఈ విధంగా పెట్టారు కదా! రూ. 50,000 అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మాక్సిమం అయితే వచ్చేస్తుందండి. సో, మీరు డాక్యుమెంట్స్ అనేటువంటివి ఆల్రెడీ సబ్మిట్ చేసున్నట్లయితే మీకు కాల్ చేయరు, ఏం చెయ్యరు. సో, ఒకవేళ సిబిల్ స్కోర్ చెక్ చేసిన దానికి దీనికి అంత నీడ్ కూడా అవసరం లేదు సిబిల్ స్కోరు. సో, మనకు 50,000 కాబట్టి మీకైతే వచ్చేస్తుంది కన్ఫర్మ్‌గా లోన్ అనేటువంటిది. సో, వాళ్ళు చెక్ చేయకపోతే మీకు అమౌంట్ అనేటువంటిది కట్ కాదు కాబట్టి సో, మీకు అందువల్ల మెసేజెస్ అయితే వచ్చుండవు. లేదంటే ఇంకొంచెం టైం పట్టొచ్చు. వెరిఫికేషన్ ఇంకా 25 తారీఖు వరకైతే జరుగుతుంది. ఆ లోపల ఏమన్నా వస్తే రావచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు రూ. 236 కట్ అయినవి. ఎందుకు కట్ అయినవని ఇక్కడ కూడా అడిగారు. చెప్పాను కదా! మీకు సిబిల్ స్కోర్ చెక్ చేసేందుకు చార్జెస్ అయితే తీసుకుంటున్నారనమాట బ్యాంక్ వాళ్ళు. సో, అందువల్ల ఈ యొక్క సిబిల్ స్కోర్ చెక్ చేసిన దానికైతే అదైతే కట్ అయింది మీకు. ఓకేనా. సో, ఈ విధంగా అయితే ఇంకొన్ని కామెంట్స్ కూడా పెట్టారు. నేను అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకు వీడియో కొంచెం లెంతీ అయితే అయిపోతుంది. అందుకని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను కామెంట్స్ ద్వారా. ఓకేనా. సో, ఇక ఈరోజు వచ్చినటువంటి టాపిక్ సంగతి చూసుకున్నట్లయితే 5,00,000 మందికి యువ వికాసం. జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. నెలకు 2,000 కోట్లు ఖర్చు చేయనున్నటువంటి ప్రభుత్వము. 3 నెలల్లో యూనిట్లకు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకుందనమాట ప్రభుత్వము. ఓకేనా. సో, ఫైనల్‌గా అర్హులైనటువంటి వాళ్ళకు జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన గ్రౌండింగ్ కూడా పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లా క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే ప్రారంభమైందనమాట. సో, ఈ నెల 25 నాటికి జిల్లాల మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికనైతే పూర్తి చేయాలని సంక్షేమ శాఖలో సిద్ధమైతే అయ్యాయి. దాని తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటివైతే విడుదల చేస్తారు మీకు. ఆ పరిశీలన అనేటువంటిది ముగిసిన తర్వాత.
సో రాష్ట్ర వ్యాప్తంగా 16.20 లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. లక్ష్యం మేరకు ఇందులో దాదాపుగా 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైనటువంటి యూనిట్లకు మంజూరు చేయనున్నారు. ఓకేనా. సో 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైనటువంటి యూనిట్లు అయితే మంజూరు చేయబోతున్నారనమాట. 5 లక్షల మందికి 4 లక్షల యూనిట్లు. ఓకేనా. సో ఇందులోనే మనకు చాలామంది రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నారు 4 లక్షల యూనిట్ల కొరకు. యూనిట్ కేటగిరీల వారీగా వచ్చినటువంటి దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది. 1 లక్ష లోపు రుణాల కోసము నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువైతే వచ్చాయన్నమాట. అంటే ₹1,00,000 యూనిట్లకైతే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 1-2 లక్షలు వచ్చేసి 2-4 లక్షల యూనిట్లకు కేటగిరీ రుణాలు భారీగా దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట. 1-2, 2-4 ఆ మధ్య లోపల వాటికి ఎక్కువగా అయితే చేసుకున్నారు. దాదాపు 3.24 లక్షల మంది పోటీ అయితే పడుతున్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ కింద 22,000 యూనిట్ల కోసం మనకు 6,66,000 మంది దరఖాస్తులు అయితే చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను సక్రమంగా పరిశీలించి నిబంధనల ప్రకారం దరఖాస్తులను అయితే ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి అయితే భావిస్తుందన్నమాట. ఇక్కడ మీకు అనర్హులు ఎవరెవరు అని అదొక క్లారిటీ కూడా ఇచ్చేస్తాను అనర్హుల మీద కూడా. సో దరఖాస్తుదారులు అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే ఉపయోగిస్తుంది ప్రభుత్వము. ఒక్కసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందినటువంటి వారు 5 ఏళ్ల పాటు మరొకసారి రుణం పొందేందుకైతే అనర్హులు అవుతారని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారనమాట. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్నటువంటి డేటాబేస్ దరఖాస్తుల పరిశీలన అనర్హులను అయితే తొలగిస్తారు. ఆ డేటాబేస్లో వాళ్ళ డేటా మొత్తం కూడా స్టోర్ అయి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఏమన్నా లోన్ తీసుకున్నా సరే ఆ డీటెయిల్స్ మొత్తం. సో దాన్ని బట్టి అయితే వాళ్ళు అర్హులను అయితే గుర్తించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు కార్పొరేషన్ల వారీగా లక్ష్యాలు దరఖాస్తులను ఇక్కడైతే ఇచ్చారనమాట. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకి, మైనారిటీ వాళ్ళకి, క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి. సో నెక్స్ట్ మనకు ఈ యొక్క పథకానికి సిబిల్ స్కోర్ తప్పనిసరా కాదు కదా, మనకు చెప్పారు కదా ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు. అంటే మనకు చెప్పారు, బట్ అధికారులకైతే ఆదేశాలు అయితే ఇంకా జారీ చేయలేదండి. వాళ్ళు మీరు డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళినప్పుడు అక్కడైతే వాళ్ళు అడుగుతూ ఉన్నారు సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ మీ యొక్క మొబైల్ ఫోన్లో అయితే చెక్ చేసుకోవచ్చు, ఫోన్పే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఓకేనా. సో అది కూడా మనకు నీడ్ అండి, కంపల్సరీగా ఉండాలి సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ ఎంత అనే విషయం గురించి ప్రీవియస్ వీడియోస్లో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నట్లయితే మళ్ళీ కూడా కామెంట్ చేసి అడగండి, నేను ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.